రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో వరి సాగు విస్తరణని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు. ఆదివారం నాడు నల్గొండలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం సెమినార్ నిర్వహించడం జరిగింది. సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్దాస్ జానయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో వరి సాగు విస్తరణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు. ఆదివారం నాడు నల్గొండలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం సెమినార్ నిర్వహించడం జరిగింది. సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్దాస్ జానయ్య మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎస్ఐఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి లభ్యతపై ఆశలు పెట్టుకొని కొత్తగా వరి నాట్లు వేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నార్లు పోసిన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. నల్గొండ పట్టణంలోనే డైనింగ్ హాల్లో ఆదివారం వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సెమినార్లో వీసీ మాట్లాడారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 10-12% వర్షపాతం లోటు నమోదైందని, 8 జిల్లాలలో లోటు -30% వరకు చేరిందని తెలిపారు. ఎల్నినో కొత్తేమీ కాదు. గత 30 ఏళ్లలో సుమారు 6 ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొన్నామని, ఇది కొత్త పరిణామం కాదని వీసీ తెలిపారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. వర్షాలు తగ్గాయని రైతులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకొని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇప్పటికే నారు పోసుకున్న రైతులు పరిస్థితిని గమనించాలని, కేవలం సాగర్ నీటిపై ఆధారపడి నాట్లు వేసుకోవడం వల్ల తర్వాత నీటి కొరతతో తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రకారం సెప్టెంబర్ వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో పంటల మార్పిడి తప్పనిసరి, రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిపై దృష్టి సారించాలని అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూచించారు. ఈ సెమినార్లో విశ్రాంత ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నందాల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.